మూడు లోకములకు గురువు నారాయణమూర్తి ఎలా అయ్యారు? నారాయణుడే కదా మొట్టమొదటి వేదాన్ని ఇచ్చాడు. పైగా శంకరాచార్యుల వారు సన్యసించిన తర్వాత ఏ పరంపరలోకి వెళ్ళాలి? నారాయణం పద్మభువం వశిష్టం శక్తించ తత్పుత్ర పరాచరంచ వ్యాసం శుకం గౌడపాదం మహాంతం గోవింద యోగీంద్ర మతాస్య శిష్యం. ఆ నారాయణమూర్తి మొట్టమొదటి గురువుగా ఉన్నటువంటి పరంపరలోకి వెళ్ళాలి. అందుకని నాకు గురువు నారాయణమూర్తి. వేదం ఇచ్చినవాడు మా తండ్రి. ఆయన వేదం ఇవ్వకపోతే ఈ సృష్టి ఎక్కడిది? బ్రహ్మగారు ఎక్కడ? వేద ప్రమాణం లేకపోతే మేము ఎక్కడ ఉంటాం? కాబట్టి ఆ నారాయణుడు ఉన్నాడే అమ్మా, ఆయన నా గురువు అమ్మా. ఎవరన్నారు ఈ భావన? లోకంలో అలా అన్నవాడు ఉన్నాడా? నారాయణుడు నా గురువు అన్నారు. మా గురువు గారి పత్నివి నీవు. అమ్మా నువ్వు గురుపత్నివమ్మా, కాబట్టి నాకు అమ్మవి. గురుపత్ని తల్లి కాబట్టి అమ్మా నువ్వు అమ్మవి కాబట్టి బిడ్డని అడుగుతున్నా స్వతంత్రంగా. తొలగొట్టమ్మా ఆవిడ పాపాన్ని, తొలగొట్టి కురిపించమ్మా అన్నారు. ఆనాడు శంకరాచార్యుల వారు బాల్యంలో ఏది ప్రతిపాదన చేశారో జీవితాంతం వారి ప్రతిపాదనది.